హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడటానికి టెంప్టింగ్గా కనిపిస్తున్న ఈ రెసిపీ పేరు వచ్చి కాశ్మీరీ చికెన్ మసాలా కర్రీ అన్నమాట. ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోతుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులో 8 లవంగాలని, 1 ఇంచి దాల్చిన చెక్కని, 1 బిర్యానీ ఆకుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇక్కడ మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకుందాం. ఇక్కడ ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించాలి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయిందండి. ఇప్పుడు ఇందులో నేను 1 కేజీ చికెన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు ఈ చికెన్ని మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 చెంచా పసుపుని, 1.5 చెంచా కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు కారం వేసిన తర్వాత అది ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో నేను 2 చెంచాల ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఉప్పుని, ధనియాల పొడిని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచి 4 నిమిషాల పాటు చికెన్ని వేయిస్తూనే ఉండాలి. ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం చికెన్ని వేయిస్తూనే ఉండాలి. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో నేను 4 మీడియం సైజ్ టమాటాలను సన్నగా తరిగి యాడ్ చేస్తున్నాను. ఈ టొమాటోలు మగ్గేంత వరకు మనం చికెన్ని వేయించాలి. ఇలా టొమాటో మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్లో నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చికెన్ని బాగా కలుపుకుందాము. ఇందులో ఇప్పుడు నేను 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికల్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇక్కడ చికెన్ ఉడుకుతోందండి. ఒకసారి చికెన్ని బాగా కలుపుకొని ఇందులో నేను 1 కప్ పెరుగుని తీసుకొని బాగా బీట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇందులో బీట్ చేసిన పెరుగుని మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేకపోతే చికెన్కి మంచి టెక్స్చర్ రాదు. ఇలా పెరుగుని యాడ్ చేసిన తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అర చెంచా బిర్యానీ మసాలాని, అర చెంచా చికెన్ మసాలాని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ చికెన్ని ఉడికించుకుందాం. మనం మధ్యలో మూత తీస్తూ చికెన్ని కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఫ్లేవర్ కోసం ఒక 3 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కరివేపాకు వేసిన తర్వాత చికెన్ని ఒకసారి కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇక్కడ చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాశ్మీరీ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరియు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరందరూ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.